మా వెన్నెలకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏది పురాగా ఇననే ఇనది. సగం ఇనుడుతోనే సాలు సాలు అని పోతుంది. తీరా సగం పని చేసుకొని వస్తుంది. ముత్తాతెవలో అప్పిచ్చేది ఉన్నదట అన్న గంతే. ముచ్చట పురా వినకుండానే నేను పోయి వసూలు చేసుకొస్తా అన్నది. అసలు ఈ పిల్ల ఎవరి దగ్గరికి పోయింది, ఎవరిని డబ్బులు అడుగుతున్నదో కదా. మా తాతకి ఎవరికి ₹1,00,000 అప్పిచ్చేది ఉన్నదట. మంచిగా పోతా వసూలు చేసుకొని వస్తా. అప్పుడు పైసలన్నీ నాకే. అబ్బా పైసలన్నీ వస్తే మస్తుగా బంగారం కొనుక్కోవచ్చు, కొత్త కొత్త బట్టలు కూడా కొనుక్కోవచ్చు. అమ్మో అస్సలు ఇట్లా నవ్వుకుంటా పోవద్దు, సీరియస్ గా పోవాలి. ఓ వెన్నెలా, ఏడిపోతున్నావు? నేనేం ఏడిపోతలేను, సలికే పోతున్నా. చల్లబడ్డవా? ఆగరా అది మరి జరా. ఇగో నీకు పైసలు ఎట్లా వసూలు చేయాలనో అస్సలు తెలియదు. నాకైతే మస్తుగా తెలుసు. గీరల వడ్డీతో సహా వసూలు చేసుకొని వస్తా, నువ్వు చూస్తా ఉండు. అది గీరల వడ్డీ కాదమ్మా, చక్రవడ్డీ. చక్రాలన్నా గీరలన్నా ఒకటే కదక్క. ఇగో ఏం కాదు, నేను పోయి వసూలు చేసుకొని వస్తా, నువ్వు అట్లనే ఉండు. ఓ వెన్నెలా ఏహే ఉండు నువ్వు. తీయి నువ్వు. హలో, నా కోపం వస్తే మామూలుగా ఉండదు. నేనెవరో ఎరికేనా నీకు? తెలియదు. ఇట్లా కాదు గాని నువ్వు ముందుగలది మంచి మాటకు. చాక్లెట్ కాదు నేను అడిగింది. మరి బిస్కెటా? ఇంగో చాక్లెట్లు బిస్కెట్ల కోసం వచ్చిందని లెక్క కనబడుతున్నా నీకు నేను. మరి చెకోడి కావాలనా? ఇగో అన్ని నువ్వు చెకోడి పకోడి లెక్కలు చేయకు చెప్తున్నా. మంచి మాట కొద్ది మా తాతకు మీ తాత ఇయ్యాల్సిన డబ్బులు తీయి ముందుగాల. మీ తాత మా తాతకు అప్పిచ్చిండా? సాక్ష్యం ఉన్నదా? ఇగో అప్పు కాగితం. ఏం రాసలేదు కదా. ఏంది? ఏం లేదా? జర మంచిగా చూడు, ఏదో ఒకటి రాసి ఉంటుంది చూడరా జర. ఏం లేదంటే మన స్వతంత్రం కంటే ముందు ఇచ్చిన అప్పు కాగితమాయే. ఇప్పటిదాకా ఉంటదా? మలిగిపోదా? గో జర చూసి నువ్వు ఇయ్యు ముందుగా ఇయ్యి. నువ్వు 5 లక్షలు అయితే లేవు గాని 5 అయితే రాసింది. అయ్యే గయ్యా 5 లక్షలు. ఈ జల్దిని 5 లక్షలు కాదు, 5 కిలోల గోధుమ పిండి, 5 కిలోల చక్కెర, 5 కిలోల మసాలా దినుసులు ఉన్నాయి. మరి ఇంటున్నా చెప్తుంటే తాతకు అప్పున్నరట అనగానే ఎవరి తాత అప్పెవరు తీసుకున్నారు అనేది తెలుసుకోవా? ఏదో షిట్టి దొరకంగానే పోతువి. అది అప్పు షిట్ట, సామాన్ షిట్ట అనేది కూడా చూసుకోవా? అంటే పైసలు వస్తాయి అన్న ఆనందంతో పోయినాక ఇంతకు ఎవలా తాత ఎవలా అప్పు? ఆ అప్పు ఇప్పటిది కాదు, 1917ది. 100 ఏళ్ళు దాటింది కదా. అవును, అప్పుడు మనల్ని పాలించే బ్రిటిష్ వాళ్ళు మనోళ్ళ దగ్గర కొన్ని అప్పులు తీసుకున్నారట. అప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ జుమ్మలాల్ అనేటాయన 35,000 అప్పిచ్చి అప్పు కాగితం రాయించుకున్నాడట. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే ఎట్లిస్తారు మరి? అదే వాళ్ళు వెళ్ళిపోయిన మన దేశం నుంచి. ఈ అప్పిచ్చిన కూడా జీవిడ్చిందట. కానీ వాళ్ళ మనవాడు వివేక్ అనేటాయనకు ఈ రోజు ఆ అప్పు కాగితం దొరికిందట. ఇక దాన్ని పట్టుకొని బ్రిటన్ సర్కార్కు నోటీసులు పంపిస్తా ఆ వడ్డీతో నా అప్పు 10 కోట్ల దానికి కావచ్చు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ పైసలు వస్తాయా మరి? ఏమో, అవన్నీ లాయర్లకే తెలియాలి. ఆ ముచ్చట నీకు చెప్తా అంటే తాత పైసలా వసూలు చేసుకొని వస్తా అని బిరబిర పోతువి.